అందరికీ హాయ్ అండి. ఇప్పుడొచ్చేసైతే ముందు వీడియోలో మనం కటింగ్ వీడియో అయితే పెట్టాను కదండీ! ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో అయితే చూడేసేయండి. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ అనేది ఇలా హ్యాండ్ తోటే మూవ్ చేసుకుంటే మనకు ముడతలనేవి రావండి. ముందుగా లైనింగ్ క్లాత్‌ని సెట్ చేసేసుకోండి. లేదు మీరు గ్లూ అనేది యూజ్ చేసుకున్నా పర్లేదండి. లేదు మనకు గ్లూ అనేది వద్దు అనుకుంటే ఇప్పుడు నేను ఎలా అయితే స్టిచ్ వేసుకుంటున్నా ఆ విధంగా నీట్‌గా మీరు లైనింగ్ క్లాత్ కింది సైడ్ పెట్టుకున్నా, మెయిన్ క్లాత్ పైనకి పెట్టుకొని స్టిచ్ వేసుకున్నా సరే మీకు ఎలా వీలైతే అలా వేసేసుకోండి. చూడండి ఈ విధంగా మొత్తం స్టిచ్ వేసేసుకొని మొత్తం ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. మిడిల్ డాట్ ఎలా పెట్టాలో చూపించాను కదా. మనం మిడిల్ డాట్ వేసేటప్పుడు 1/2 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. చూసారా ఇలా 1/2 ఇంచుకు మార్కింగ్ చేసేసుకొని హైట్ వచ్చేసి సైజుని బట్టి పెట్టుకోవాలండి. మరి చిన్న సైజు అంటే మనకు హైట్ అనేది తక్కువ ఉందనుకోండి, బ్లౌజ్ హైట్ చూసుకొని పెట్టుకోండి. ఇప్పుడు నేనైతే 4 ఇంచెస్కి పెట్టాను. 3.5 ఇంచెస్ కూడా సరిపోతుందండి. మనకు సైజ్ బ్లౌజ్ ఇస్తే వాళ్ళ సైజ్ బ్లౌజ్ ప్రకారం అయినా సరే పెట్టొచ్చు. ఇంకోటి కుట్టేటప్పుడు మనం ముందుగా కుట్టుకున్న దాని ప్రకారం మార్కింగ్ వేసుకున్నాం అనుకోండి, మనం మళ్ళీ కుట్టుకున్న తర్వాత ఒకటి ఎక్కువ తక్కువ అనేది రాకుండా నీట్ ఫినిషింగ్ తోటి అయితే 2 సమానంగా వస్తాయండి బ్యాక్ యొక్క టక్స్ అనేటివి. ఇలా మనం టక్స్ వేసుకున్న తర్వాత చూడండి 2 టక్స్ అయిపోయాయి కదా, మనం మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకోండి బ్లౌజ్ది బ్యాక్ పార్ట్ను. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇదైతే ఈ సీక్రెట్ వచ్చేసి బొటిక్లలో అయితే చాలా వరకు వాడతారండి. అందుకే అంత నీట్ ఫినిషింగ్ తోటి బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా అద్దినట్టుగా ఉంటుంది. ఇలా మనం ఏదైతే బ్యాక్ టక్స్ వేసినామో అక్కడి నుండి చూసారా ఇలా మనం ఒక పావించు క్లాత్ వరకు ఈ విధంగా పావించు కొంచెం ఇంకెక్కువైనా పర్లేదండి. ఇలా కట్ చేసుకుంటే ఏంటి అంటే మనం బ్లౌజ్ వేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ తోటి అయితే వస్తుందండి. చూసారా ఈ విధంగా తీసుకున్న తర్వాత నేనైతే పైపింగ్ అయితే వేస్తున్నానండి. నడుం బెల్ట్ అనేది వేయకుండా వీళ్ళకు పైపింగ్ కావాలన్నారు, అందుకోసమే నేను పైపింగ్ వేస్తున్నా. ఈ మిడిల్ డాట్ అనేటివి 2 చూడండి ఆపోజిట్ అయినా ఉండాలి, లేదంటే ఎదురెదురుగానైనా ఉండాలి. ఇప్పుడు నేను ఆపోజిట్ పెట్టాను చూసారా. ఇలా చిన్న చిన్న టిప్స్ తోటైతే బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుందండి. మనకు వేసుకున్నప్పుడు కూడా చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఆల్రెడీ మన ఛానల్లో చాలా ఉన్నాయండి పైపింగ్ వీడియోస్ అయితే నేను చాలా పెట్టాను. చూసారా ఈ విధంగా సన్నగా పైపింగ్ అయితే వేసేసుకోండి. ఇలా కొంచెం కొంచెంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా ఇలా సెట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ తోటి పైపింగ్ అయితే రెడీ అయిపోతుందో. చూసారా ఇలా మొత్తం పైపింగ్ వేసుకుంటే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనకు. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్నది క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకొని దాని పైన నుంచి మీరు కావాలంటే ఎమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఉల్టా అది డబల్ స్టిచ్ వేసుకున్నా సరిపోతుంది. చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చేసిందో. ఇప్పుడైతే మనకు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసుకుందామండి. ముందుగా మెయిన్ క్లాత్ మంచి సైడ్కు కిందికి మనకు రాంగ్ సైడ్ పైన పెట్టుకొని దాని పైన నుంచి ఈ విధంగా లైనింగ్ అయితే సెట్ చేసి పక్కన పెట్టుకోండి ఒక పార్ట్ని. ఇప్పుడు ఇలా మనకు లైనింగ్ క్లాత్ కింద పెట్టేసుకొని మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని ఈ విధంగా సెట్ చేసుకోండి. ఇలా కొంచెం ఓపెన్ చేసుకొని గ్లూ అనేది యూజ్ చేసుకోండి. ఇలా గ్లూ యూజ్ చేయడం వల్ల మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ముడతలు అయితే రావట్లేదండి. నేను చాలా బ్లౌజెస్కి ఇలా పెట్టి చూసాను. పెట్టని బ్లౌజుకు తేడా పెట్టిన బ్లౌజుకు తేడా చాలా ఉందండి. అందుకోసమే నేనైతే ఇంకా అప్పటి నుండి ఎక్కువ గ్లూ అనేది యూజ్ చేయకుండా ఈ విధంగా ఓన్లీ ఫ్రంట్ పార్ట్ నెక్కుకు మన చంక సైడ్కు మాత్రం ఇలా నీట్గా కొంచెం కొంచెం గ్లూ అనేది అప్లై చేసి మెయిన్ క్లాత్ వేసేసుకొని ప్రెస్ చేసేసుకుంటాను. నేను ఐరన్ కూడా ఏం చేయట్లేదండి. చూసారా ఈ విధంగా ఇలా కొంచెం ప్రెస్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక 2-3 మినిట్స్లో ఆరిపోతుంది. మనకు ఆ గ్లూ అనేది కూడా కార్నర్కి పెడతాం కాబట్టి బయటకు కనిపించే అవకాశం కూడా లేదండి. ఇలా మొత్తం రెండింటికి అయితే పెట్టేసుకున్న తర్వాత చూడండి మనకు తెలిసిపోతుంది కదా. మనకు ఈ విధంగా మీరు మంచి సైడ్ నుంచి వేయాలనుకున్నప్పుడు ఈ విధంగా హ్యాండ్ అనేది మన క్లాత్ పైనే పెట్టుకోవాలండి. అప్పుడు క్లాత్ అనేది జరగకుండా ఫినిషింగ్తో సహా వచ్చేస్తుందండి నీట్గా. మనం కుడుతున్నాం కదా అని క్లాత్ని సెట్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ముడతలు అయితే ఎక్కువ అయిపోతాయి. ఇలా కుట్టేటప్పుడే మన అరచేయి అనేది దానిపైన పెట్టుకొని ఇలా కొంచెం కొంచెం క్లాత్ జరుపుకున్నాం అనుకోండి నీట్గా వచ్చేస్తుంది. చూసారా ఇలా మొత్తం డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుందని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి మనం ఇప్పుడు. చూసారా ఇప్పుడు మొత్తం కటింగ్ మొత్తం అయితే చేసేసానండి. చూసారా నేను 1/3 ఇంచులకు మార్కింగ్ అయితే చేస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచులకు తీసుకుంటున్నాను. హైట్ వచ్చేసి కూడా నేను 2.5 ఇంచులే తీసుకుంటున్నానండి. ఇలా చిన్న కటింగ్ అయితే చేసుకోండి.
ఇప్పుడు మిడిల్ డాట్ వచ్చేసి చూడండి మొత్తం టేప్ తోటి పొడవు ఎంత ఉందో చూసుకొని ఫస్ట్ ఒక 1 ఇంచ్ అయితే వదిలేస్తున్నానండి. ఇప్పుడు ఈ ఉన్న దాంట్లో మిడిల్లోకి అయితే నేను టక్స్ వేసుకుంటానండి. ప్రతిసారి అంతే. నేను ఇంకొక విధంగా కూడా ఎలా వేసుకోవాలో చెప్తాను నేను. ఈ హైట్ వచ్చేసి అయితే 2.5 ఇంచులు వేస్తున్నాను. అంటే వీళ్ళకి షార్ప్నెస్ ఎక్కువ వద్దన్నారు, అందుకోసం 2.5 ఇంచెస్, ఇది కూడా 2.5 ఇంచెస్కు ఇలా మార్కింగ్ చేసుకోండి. ఓకేనా. మనం ఇలా కట్ చేసుకునేటప్పుడు చంక సైడ్ మార్కింగ్ అనేది పోతుంది కదా, ఇలా ఒకసారి అయితే మనం ఎంత డౌన్ పెట్టుకున్నామో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. లేదు అంటే వీల్ మార్కర్ తోటి మనం ముందుగానే ప్రెస్ చేసుకున్నా మనకు ప్రింట్ లాగా పడిపోతుంది. ఇలా 1/2 ఇంచ్ అయితే తీసుకోవాలి లోతు. 1/2 ఇంచుకు మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ బేస్ చేసుకొని ఇలా కొంచెంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఫ్రంట్ పార్ట్ ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుందండి. చూసారా, ఈ విధంగా కొంచెం క్లాత్ అయితే చూడండి ఇలా కట్ చేసి అక్కడ చిన్న కటింగ్ అయితే పెట్టుకోండి. మన చంక దాట్ అయితే కట్ చేసుకోవద్దు, అప్పుడు లోతు ఎక్కువైపోతుంది. చూసారా, ఇక్కడ వచ్చేసి 4.5 ఇంచెస్ వేస్తున్నానండి. చూడండి, లేదు ఇంకా కొంచెం ఎక్కువ షార్ప్ ఉండాలి అనుకుంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నా పర్లేదు. మళ్ళీ కట్ చేస్తాం కదా, డబల్ స్టిచ్ వేసేసుకుని మనం ఫ్రంట్ డాట్స్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, మిడిల్ డాట్ వేసేటప్పుడు ఈ విధంగా పట్టుకొని ఒక కుట్టు రఫ్ కుట్టు ఇచ్చి వదిలేయండి. అక్కడ అలా టంక్షన్ ఆపేసుకొని ఇలా భుజాలను మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఇలా వేసుకున్నామంటే మనకు బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఫినిషింగ్ బాగుంటుందండి. ఇప్పుడు మిడిల్ డాట్ నుంచి మన చంక సైడ్ యొక్క డాట్కు ఈ విధంగా పట్టుకోవాలి. రెండింటికి ఎదురుగా అంటే స్ట్రైట్గా లైన్ లాగా వచ్చేస్తుంది. అప్పుడు మనం వేసేసుకున్నామండి సరిపోతుంది. చంక సైడ్ వేసే డాట్ కూడా ఒక 1/2 ఇంచు ఉండేలాగా చూసుకొని వేయండి. ఓకేనా. మిడిల్ డాట్ కూడా అంతే అండి, కొంచెం 1/2 ఇంచ్ ఉండేలాగా మిడిల్ డాట్ వేసుకున్నాం అనుకోండి మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారా ఎంత కోపులాగా ఎంత బాగా వచ్చేసిందో చూడండి. కింద కూడా ఏం పెట్టలేదు నేను. చూడండి, ఇంట్లో ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటూ వేసామనుకోండి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది. ఇలా ఇంకొక సైడ్ కూడా అదే విధంగా వేసేసాను. చూడండి, రెండింటికైతే మనకు ఫ్రంట్ పార్ట్ లోతులు తీయడం, టక్స్ వేసుకోవడం అన్నీ అయిపోయాయండి. ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే ఎలా రెడీ చేసుకొని ఈజీగా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దామండి. చూడండి, నేను లైనింగ్ క్లాత్ 2 తీసుకున్నాను, మెయిన్ క్లాత్ 1 తీసుకుంటున్నానండి. మెయిన్ క్లాత్ ఫస్ట్ కిందన, లైనింగ్ క్లాత్ పైన పెట్టుకున్నాను. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది కింది సైడ్న పెట్టుకొని ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటున్నాను. నేను ఎక్స్ట్రా వేసే లైనింగ్ కూడా కొంచెం వెడల్పు ఎక్కువ కట్ చేసుకుంటానండి, మనకి ఈజీగా బండ గుర్తులాగా ఉండిపోతుంది. ఇది మెయిన్ అండి. ఇప్పుడు పైనకు మనం లైనింగ్ క్లాత్ మంచిగా నీట్గా కట్ చేసుకుని పైనకు పెట్టుకున్నప్పుడు ఇంకోటి కుట్టేటప్పుడు కిందన పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా 2 సైడ్ల షేప్ బెల్ట్లు అనేవి వచ్చేస్తాయి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, మనకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. అందుకే ఇంకొక లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు ఎక్కువ కానీ తక్కువ కానీ కట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. చూసారా, ఇలా మనకు లైనింగ్ పైన నుంచి డబల్ స్టిచ్ 2 దిక్కులో వేసుకుంటే ఆపోజిట్లో వచ్చేస్తాయి. చూసారా, నీట్గా ఇలా అయితే వర్క్ కూడా చాలా ఫాస్ట్ అయిపోతుందండి. మనం కన్ఫ్యూజన్ తోటి చేసుకుంటే మళ్ళీ ఒక షేప్ బెల్ట్ అనేది ఇప్పాల్సి వస్తుందండి. మనం ముందుగా కట్ చేసుకున్న షేప్ బెల్ట్ ఎలాగ ఉంది కదా, లైనింగ్ క్లాత్ కటింగ్ వీడియోలో చెప్పాను కదా, దాని సైజులో కట్ చేసేసుకోండి. మీకు ఒకవేళ మనకు షేప్ బెల్ట్ అనేది పొడవు అనిపిస్తుంది అంటే ఇంకొక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ తగ్గించుకున్నా పర్లేదండి. ఓకేనా. చూసుకోండి, మీరు ముందే కొలుచుకొని సైజ్ బ్లౌజ్ ఉంటే సైజ్ బ్లౌజ్ తోటి చూసుకోండి. లేదు టేప్ మెజర్మెంట్ 5 ఇంచెసా 6 ఇంచెసా మీకు ఒకవేళ చెప్పినా కూడా ఆ విధంగా చూసుకోండి. నాకైతే కొంచెం పొడవు అనిపిస్తుందండి. చూడండి, ఇప్పుడు ఏం చేయాలి, ఇలా పొడవు అనిపించినా మీకు చూపించడం కోసమే చూడండి ఇలా చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఓపెన్ చేసేసుకొని మనకు లైన్ మన ఫ్రంట్ పార్ట్ పైన పెట్టేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచు క్లాత్ ముందుగా పెట్టేసుకొని స్టిచ్ వేసుకోండి. మిడిల్ డాట్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకుంటే నీట్గా షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని రోల్ లాగా చేసేసుకొని మనం కుట్టుకున్న షేప్ బెల్ట్ మధ్యలోకి పెట్టుకొని స్టిచ్ వేసుకోండి. ఇలా చూసారా, ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి. ఈ విధంగా పెట్టుకొని మనం ఈ క్లాత్ అనేది ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఫినిషింగ్ అనేది ఖర్చు అనేది లోపల సరికి వెళ్ళిపోతుంది. ఇంకో విధంగా ఎలా వేయాలో కూడా చూపించానండి, ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి అయితే చూడండి. ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో చూసారా. బ్యాక్ సైడ్ కూడా చూడండి, మనకి ఎక్కడ కూడా ఇట్లా ముడతలు కానీ మనకు ఖర్చు కనిపించడం కానీ లేదు. చూసారా, పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చిందండి. రెండో సైడ్ కూడా అదే విధంగా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత రెండింటిని ఒకసారి అయితే కొలుచుకోండి. ఎందుకంటే మనకు ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి, నేను మీకు చూపించడం కోసమే కొంచెం ఒక సైడ్ టక్స్ అనేది చిన్నదిగా కుట్టానండి. చూసారా, ఈ విధంగా ఎక్కువ వచ్చినప్పుడు ఇలా
స్టిచ్ వేసేసుకోండి ఒక్కసారి. ఇప్పుడు 2 సమానంగా వచ్చాయి చూసారు కదా, ఈ విధంగా చిన్న చిన్న టిప్స్, మనకు పెద్దగా ఏముండవు, ఆ చిన్న టిప్ తెలిస్తే సరిపోతుందండి. నేను 2.5 ఇంచులు తీసుకుంటున్నానండి, మనకు 1.5 ఇంచు 2 ఇంచెస్ కూడా సరిపోతుంది. ఇలా ఉక్స్ పట్టు వేసుకునేటప్పుడు మిడిల్లో డాట్ దగ్గర ఒక చిన్న ప్రిల్ పెట్టుకోండి. ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. నేను కొంచెం స్టిఫ్గా ఉండాలని క్లాత్ ఎక్కువ తీసుకున్నానండి. ఇలా కింది నుంచి ఒక స్టిచ్ వేసుకొని దానిపై నుంచి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనం మిడిల్లో పెట్టుకున్న ఫ్రిల్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేసి కుట్టుకుంటే ఏంటంటే మనకు ఉక్స్ పట్టి అనేది పట్టినట్టుగా రాదండి. మనం వేసుకున్నప్పుడు కానీ మనం కుట్టేటప్పుడైనా మనకు లూజ్గా నీట్ ఫినిషింగ్ తోటి ఈ విధంగా ఆ మిడిల్లో ఫ్రిల్ అనేది ఇలా ఓపెన్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే చూడండి మనకి ఎంత నీట్గా వచ్చేస్తుంది అంటే చాలా బాగా కూడా నీట్గా కనిపిస్తుంది చూడండి ఈ విధంగా. చూసారా? ఇప్పుడు వచ్చేసి కాజా పట్టు అయితే వేసుకుందామండి. రెండించులు తీసుకుంటున్నానండి, డబల్ లేయర్ పైన ఉంది. నేను ముందుగానే కొలుచుకొని పెట్టుకున్నాను. చూసారా ఈ విధంగా మనం గల్ల కట్ చేసుకున్నప్పుడు ఉంటుంది కదా, అదే పీస్ తీసుకున్నానండి నేను లైనింగ్ క్లాత్. మెయిన్ క్లాత్ అయితే వేయట్లేదండి, ఓన్లీ లైనింగ్ క్లాత్ వేస్తున్నాను. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఆ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే చూడండి మనం ముందుగా కుట్టుకున్న కుట్టు పైన పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటే మనకి ఈజీగా కాజా బెల్ట్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో అసలు. దాని పక్కనే ఇంకొక స్టిచ్ వేసుకుంటే మనకు చూడ్డానికి నీట్గా ఉంటుంది, మనకు ఫినిషింగ్ బాగుంటుంది ఒకటి, మళ్ళీ స్టిఫ్గా కూడా ఉంటుందండి కాజా పట్టు అనేది. చూసారా ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే చూపించానండి. నెక్స్ట్ పార్ట్ 2లో హ్యాండ్స్ జెయింటింగ్ సైడ్ జెయింటింగ్ అన్నీ చూపిస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.